హాయ్, దిస్ ఇస్ డాక్టర్ మహేంద్ర. మనం ఈ వీడియోలో స్కెలిటల్ సిస్టమ్ ఒక్కొక్క బోన్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ మనం స్కల్ బోన్స్, క్రేనియం అండ్ ఫేషియల్ బోన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. సో క్రేనియం అండ్ ఫేషియల్ బోన్స్ రెండు కలిపితే మనకి స్కల్ ఉంటుంది. ఓకే. సో అలాంగ్ విత్ దీస్ సమ్ అదర్ బోన్స్ ఆర్ దేర్, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నౌ క్రేనియల్ బోన్స్ టోటల్గా అమౌంట్ ఎన్ని ఉంటాయంటే 8 బోన్స్ ఉంటాయి. సో క్రేనియల్ బోన్స్లో 3 ఇర్రెగ్యులర్, 3 ఫ్లాట్ బోన్స్ ఉంటాయి. ఓకే. నేను ఈ బ్లూ కలర్లో స్కెచింగ్ చేస్తున్నాను కదా, ఇది వచ్చేసి మనకి పెరైటల్ బోన్. మనకి బ్రెయిన్లో పెరైటల్ లోబ్ ఉంటుంది కదా, అదే రీజన్లో పై పక్క మనకి పెరైటల్ బోన్ ఉంటుంది. పెరైటల్ బోన్ వచ్చేసి 2 ఉంటాయి అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్లాట్ బోన్. సో మనకి ఏ కేటగిరీ ఆఫ్ ద బోన్స్లోకి వస్తుందంటే ఇది ఫ్లాట్ బోన్ కేటగిరీ కిందకి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ కలర్ వేస్తున్నది వచ్చేసి ఆక్యుపిటాల్ లోబ్. సో ఆక్యుపిటాల్ బోన్. మనకి ఆక్యుపిటాల్ లోబ్ ఉంటుంది కదా బ్రెయిన్లో, అదే ఏరియాలో ఉంటుంది. సో దిస్ ఇస్ ఆక్యుపిటాల్ బోన్. సో ఇవి వచ్చేసి ఒకటే ఉంటుంది అండ్ ఇది ఫ్లాట్ బోన్ ఇది కూడా. ఓకే. దీని తర్వాత ఇంకో ఫ్లాట్ బోన్ ఏదంటే మనకి ఫ్రంటల్ బోన్ ఉంటుంది. సో ఇక్కడ ఎల్లో కలర్లో స్కెచ్ చేస్తున్నది వచ్చేసి మనకి టెంపోరల్ బోన్. సో టెంపోరల్ బోన్ 2 ఉంటాయి అన్నమాట. మనకి లెఫ్ట్ అండ్ రైట్ 2 బోన్స్ ఉంటాయి. సో టెంపోరల్ బోన్స్ వచ్చేసి మనకి ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి అండ్ దీని షేప్ ఏదంటే అయినా టెంపోరల్ లోబ్ ఇర్రెగ్యులర్ బోన్ కేటగిరీ కిందకి వస్తుందన్నమాట. సో దిస్ ఈజ్ అన్ ఇర్రెగ్యులర్ బోన్ కేటగిరీ. దీని తర్వాత మనకి నెక్స్ట్ ఇంకా రెండు ఉన్నాయి కదా, ఇంకా 3 బోన్స్ ఉన్నాయి టోటల్గా. ఓకే, ఐ విల్ కంప్లీట్లీ మార్క్ దిస్. దాని తర్వాత నెక్స్ట్ మనకి టెంపోరల్ లోబ్ పక్కన ఇక్కడ నేను పింక్ కలర్ మార్కింగ్ చేస్తున్నది వచ్చేసి మనకి దీని బోన్ పేరు ఏంటంటే స్పీనాయిడ్ బోన్ అంటారు దీన్ని. సో స్పీనాయిడ్ వచ్చేసి మనకి ఓన్లీ 1 బోన్ ఉంటుంది అండ్ దట్ టు ఇట్ ఈస్ అన్ ఇర్రెగ్యులర్ బోన్. ఓకే. సో ఇర్రెగ్యులర్ బోన్. నౌ దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంటల్ బోన్. సో గ్రీన్ కలర్ మార్కింగ్ చేస్తున్నది వచ్చేసి ఫ్రంటల్ లోబ్. ఫ్రంటల్ బోన్. ఫ్రంటల్ లోబ్ ఇక్కడ ఏంటంటే మనకి బ్రెయిన్ లోబ్స్కి దీనికి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. డోంట్ కన్ఫ్యూజ్. బోన్స్ ఆర్ ఫ్రంటల్ బోన్. ఇది ఏంటంటే ఒక్క బోన్ ఉంటుంది. ఫ్రంటల్ బోన్ ఒక బోన్ ఉంటుంది అండ్ ఇది ఫ్లాట్ బోన్. ఓకే. సో దిస్ ఈజ్ అ ఫ్లాట్ బోన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎథ్మాయిడ్ బోన్ ఉంటుంది. సో మనకి ఇక్కడ కనపడదు కాబట్టి ఇక్కడ లోపల స్కల్కి ఐ కింద కనపడిస్తుంది, లోపల సైడ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఇది ఎథ్మాయిడ్ బోన్. సో అంటిల్ హియర్ మనకి టోటల్గా ఎన్ని బోన్స్ అయిపోయాయంటే టోటల్ 8 క్రేనియల్ బోన్స్ అయిపోయాయి. సో అంటిల్ హియర్ మనకి టోటల్ 8 క్రేనియల్ బోన్స్ అయిపోయాయి. నెక్స్ట్ మనం ఫేషియల్ బోన్స్ స్టార్ట్ చేద్దాం. సో ఫేషియల్ బోన్స్ వచ్చేసి మనకి ఏవేవి ఉన్నాయంటే పాలటైన్ ఇర్రెగ్యులర్ బోన్ అండ్ ఇక్కడ కనపడిస్తున్న బోన్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్లోది జైగోమాటిక్ బోన్ ఇర్రెగ్యులర్. ఓకే. సో జైగోమాటిక్ అండ్ ఇవి వచ్చేసి 2 ఉంటాయి ఇర్రెగ్యులర్ బోన్ ఇది కూడా. సో పాలటైన్ అయిపోయింది, జైగోమాటిక్ అయిపోయింది. మనకి ఇంకొకటి ఇక్కడ బ్లూ కలర్లో కనపడిస్తున్నది మనకి ఇక్కడ ఇది వచ్చేసి ఓమర్ బోన్ వచ్చేసి మనకి ఫ్లాట్ బోన్ కేటగిరీ కింద వస్తుంది. కింద మనం గీస్తున్నది వచ్చేసి ఇన్ఫీరియర్ పార్ట్ ఆఫ్ దీస్ వచ్చేసి మనకి మ్యాండిబుల్. సో ఇది వచ్చేసి ఇర్రెగ్యులర్ బోన్. మ్యాండిబుల్ ఈజ్ ఎ ఇర్రెగ్యులర్ బోన్. దీని తర్వాత ఎల్లో కలర్ మనం మొత్తం మార్కింగ్ చేస్తున్నది వచ్చేసి మ్యాక్సిల్లా. సో ఈ బోన్ పేరు వచ్చేసి మనకి మ్యాక్సిల్లా బోన్. ఇవి 2 ఉంటాయి. మ్యాండిబుల్ ఒకటి ఉంటుంది, మ్యాక్సిల్లా 2 ఉంటాయి. సో హౌ మెనీ మ్యాండిబుల్స్, హౌ మెనీ మ్యాక్సిల్లా అంటే ఇట్లా చెప్పేయచ్చు. సో ఈ నోస్కి లెఫ్ట్ అండ్ రైట్లో కనపడిస్తున్నవి వచ్చేసి మనకి ఇక్కడ ఇన్ఫీరియర్ నాజల్ కాంకా. సో ఇన్ఫీరియర్ నాజల్ కాంకా వచ్చేసి ఇర్రెగ్యులర్ బోన్ మనకి. ఓకే. దీని తర్వాత బ్లూ కలర్లో డాట్ చేసినట్టు వచ్చేసి మనకి లాక్రిమల్ బోన్. సో లాక్రిమల్ బోను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వచ్చేసి మనకి ఈ పింక్ కలర్లో కనపడిస్తున్నది నాజల్ బోన్. ఓకే. సో నాజల్ బోన్. నౌ అంటిల్ హియర్ మనకి ఫేషియల్ బోన్స్ అయిపోయాయి. సో ఫేషియల్ బోన్స్ 14, స్కల్ బోన్స్ 8. సో 22 బోన్స్ అయిపోయాయి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో హౌ టు రిమెంబర్ దిస్ అంటే మనకి ఈజీగా రిమెంబర్ పెట్టుకుంటే ఒక నిమోనిక్స్ రాసుకోవచ్చు, లేదంటే ఒక సెంటెన్స్ ద్వారా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే నేను ఒక చిన్న సెంటెన్స్ ఫామ్ చేశాను. మై జారా లైక్స్ టు విజిట్ ప్యారిస్ ఇన్ నవంబర్ మంత్. ఓకే.
సో మైజారా లైక్స్ విజిటింగ్ ప్యారిస్ ఇన్ నవంబర్ మంత్ అనేది నానిమోనిక్ ఇక్కడ. సో ఎం అన్నప్పుడు మనకి ఏంటంటే మ్యాక్సిలా, దాని తర్వాత జెడ్ ఉండేది వచ్చేసి జైగోమాటిక్, ఎల్ ఫర్ లాక్రిమల్, అండ్ వి ఫర్ ఓమర్, పి ఫర్ పాల్టిన్, అండ్ ఐ ఫర్ ఇన్ఫీరియర్ నాజల్ కొంకా, అండ్ ఎన్ ఫర్ మనకి ఎన్ ఏమొస్తుంది ఇక్కడ, ఎన్ బోన్ వచ్చేసి నాజల్ బోన్స్. సో నాజల్ బోన్స్, ఎం ఫర్ మ్యాండిబుల్. సో అంటిల్ హియర్ మనకి 14 బోన్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో దీని తర్వాత మనకి ఇయర్ బోన్స్ ఉంటాయి. సో ఇయర్ బోన్స్ కూడా మనకి స్కల్లోకే వస్తాయి, బికాజ్ టోటల్ బోన్స్ వచ్చేసి మనకి 29 బోన్స్ వస్తాయి. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ చిన్నది రెడ్ కలర్లో ఇక్కడ కనపడిస్తుంది కదా, పెద్దగా కనపడిస్తుంది వచ్చేసి మేలియస్. సో మాలియస్ వచ్చేసి దాని ఇంకొక పేరు వచ్చేసి హ్యామర్ అంట, మన హ్యామర్ షేప్లో ఉంటుంది కాబట్టి. సో మాలియస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అ హ్యామర్. దాని తర్వాత ఇంకస్, మాలియస్ అండ్ ఇంకస్ అండ్ స్టేప్స్. ఇంకస్ వచ్చేసి మనకి యాన్విల్ షేప్. యాన్విల్ అంటే మనము సుత్తెతో కొడుతుంటాం కదా, ఐరన్ ఏమన్నా ఉంచడానికి దానికి వేడి చేసి కొట్టేదాన్ని యాన్విల్ అంటారు. సో ఇది ఆ షేప్లో ఉంది కాబట్టి యాన్విల్ అంటారు. ఇంకొకటి వచ్చేసి మనకి స్టేప్స్ వచ్చేసి మన గుర్రపు అంటే కాలు పెట్టి ఎక్కుతాం కదా, సో ఆ షేప్లో ఉంది కాబట్టి సో ఇట్స్ ఎ స్టిర్రప్. సో హార్స్ స్టిర్రప్ లాగా ఉంది కాబట్టి స్టేప్స్ అంటారు దీన్ని. సో ఇది వచ్చేసి మనకి టింపానిక్ మెంబ్రెయిన్కి మేలియస్ అటాచ్ అయి ఉంటుంది. స్టేప్స్ వచ్చేసి మనకి ద అదర్ సైడ్ ఆఫ్ ద ఇయర్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట. ఓకే, సో నౌ ఇట్ కనెక్టెడ్ టు ద టింపానిక్ మెంబ్రెయిన్ అండ్ అదర్ సైడ్ వచ్చేసి కాక్లియాకి వచ్చేసి కనెక్ట్ అయి ఉంటుంది. ఇది వచ్చేసి ఇర్రెగ్యులర్ బోన్స్. మనకి 3 బోన్స్ వచ్చేసి ఇర్రెగ్యులర్ బోన్స్ కేటగిరీ కిందకి వస్తాయి. సో లాస్ట్ బోన్ వచ్చేసి హయాడ్ బోన్ వచ్చేసి మనకి కంప్లీట్గా ఇక్కడ మనం తల ఎత్తితే కానీ గొంతు రీజన్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి హయాడ్ బోన్. ఇది కూడా మనకి స్కల్ బోన్స్లోకి వస్తుంది. సో ఇక్కడతోటి టోటల్గా 29 బోన్స్ కంప్లీట్ అయ్యాయి. హయాడ్ బోన్కి దాని కింద ఉన్నది వచ్చేసి లారింగ్స్, మన రెస్పిరేటరీ పాత్ ఉంది కదా. సో ఈ బోన్ వచ్చేసి మనకి ఎంటైర్ బాడీలో ఓన్లీ దిస్ బోన్, ఇదొక్క బోన్ మాత్రమే ఎటువంటి బాడీ పార్ట్స్కి ఎటువంటి బోన్స్కి కనెక్ట్ అయి ఉండదు. నాట్ బాడీ పార్ట్స్, ఎటువంటి బోన్స్కి కనెక్ట్ అయి ఉండదు అనమాట. ఇట్ ఈస్ ద ఓన్లీ బోన్ నాట్ అటాచ్డ్ టు ఎనీ బోన్ ఇన్ ద బాడీ. ఓకే, సో దీని ఇంకొకటి వచ్చేసి ఇది వచ్చేసి టంగ్కి కనెక్ట్ అయి ఉంటుంది. టంగ్ ఈజ్ అటాచ్డ్ టు ద హయాయిడ్ బోన్ అలాంగ్ విత్ దట్ స్టైలాయిడ్ ప్రాసెస్. ఓకే, స్టైలాయిడ్ ప్రాసెస్కి హయాయిడ్ బోన్కి రెండింటికి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో అంటిల్ హియర్ మనకి స్కల్ బోన్స్ అయిపోయాయి. నా టోటల్గా స్కల్ బోన్స్ వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయంటే స్కల్ బోన్స్ 29 ఉంటాయి. ఏవంటే క్రేనియల్ వచ్చేసి మనకి 8 క్రేనియల్ బోన్స్ అండ్ ఫేషియల్ బోన్స్ వచ్చేసి మనకి టోటల్గా 14. అండ్ దాని తర్వాత మనకి ఇయర్ బోన్స్ వచ్చేసి టోటల్గా 3 బోన్స్ ఉంటాయి ఒక్కొక్క ఇయర్లో, అండ్ ఒక హయాయిడ్ బోన్. సో మొత్తం టోటల్గా చూసుకుంటే 26 ఉంటాయి ఇక్కడ, 26 ఉంటాయి. అండ్ ఇయర్ బోన్స్ ఇంటూ 2 మనం, ఎందుకంటే రెండు ఇయర్ బోన్స్లోంచి సపరేట్ బోన్స్ కాబట్టి ఇంటూ 2 వేసుకుంటే మనకి టోటల్గా 29 బోన్స్ వస్తాయి అనమాట. సో స్కల్ బోన్స్ టోటల్గా 29 అయిపోయాయి. సో నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ బోన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.